మహారాష్ట్రలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే అమల్లోకి తీసుకురానుంది. దీని ప్రకారం కార్ల కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అతి త్వరలో ఈ నిబంధన అమల్లోకి రానుంది. లో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల తమ కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారు. దీనివల్ల జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరమవుతున్నాయి. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సి వస్తోంది. అంతేకాకుండా అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు అందించే అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతుంది. వీటిని నివారించడానికి కార్లు కొనుగోలు చేసేవారు పార్కింగ్కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని నిబంధన తీసుకురానుంది. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. మధ్యతరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదని, అయితే దానికి అనుగుణంగా తగిన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇటువంటి చర్యలు అవసరమంటోంది. ట్రాఫిక్ ను అదుపు చేసేందుకు ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైల్, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామంటోంది. ఇందులో భాగంగా అదనంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో కేబుల్ టాక్సీ వ్యవస్థను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో చర్చిస్తున్నారు.